డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. ఈ విషయాన్ని చర్చించేందుకు రేపు లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు రాజకీయాల పట్ల నిజాయితీ లేదని ఎమ్మెల్సీ ఆలపాటి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ఎద్దేవా చేశారు. విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైసీపీ చేస్తున్న దీక్షలో యువత లేరన్నారు. ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదన్నారు. సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఖచ్చితంగా అన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పుకున్నామో 20 లక్షల ఉద్యోగ కల్పనే మా జయం. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు పెట్టినా ఏదో చెప్తూ ఉంటారు, సామెత సిరొస్తుంటే మోకాలు అడ్డం పెడతా ఉంటారు. ఖచ్చితంగా మీ మోకాలు ఎరగటం తప్పితే మా యొక్క ఆలోచనలో మార్పు ఉండదు, మా అభివృద్ధిలో మార్పు ఉండదు. మీరు ఎన్ని అభియోగాలైనా చేయండి, ప్రతి అభియోగానికి నేను చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే రేపు మార్నింగ్ 10ంటికి మేము లార్డ్ సెంటర్లో ఒక కుర్చీ, అంతేకాకుండా ఈ టీవీలు పెట్టుకోవడానికి ఒక మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేస్తా. చక్కగా మీ టీవీలన్నీ పెట్టుకోండి, నేను 10ంటికి వచ్చి కూర్చుంటా, ఎదుటి కుర్చీ ఉంటుంది. ఎవరు వచ్చినా మాట్లాడటానికైనా మేము సిద్ధం. ఏ అంశం మీదైనా సరే, ఈ రాష్ట్రంకి సంబంధించిన అభివృద్ధికా, సంక్షేమానికా, సామాజిక మార్పుకా, ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధం. రేపే లార్డ్ సెంటర్ వేదిక, కుర్చీ నాది ఉంటుంది, కుర్చీ ఎదుటి కుర్చీ ఖాళీ ఉంటుంది. ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే వచ్చి కూర్చోమని చెప్పి నేను ఆహ్వానిస్తాను. విజ్ఞానవంతులు ఉన్నారు కదా, పండితులు ఉన్నారు కదా, ఇంటలెక్చువల్స్ ఉన్నారు కదా, రండి. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడే ఇచ్చారు కదా ఆయన ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము మీకుందా? లోకేష్ బాబు గారు అక్కర్లా, రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు, ఆయన పక్క నేనుంటా. ఉందా మీకు ఆ దమ్ము? మీ ద్వారా చెప్తున్నా వాళ్ళకి, రేపు పొద్దున రమ్మనండి. టైం కూడా చెప్తున్నా నేను, 10ంటికి రండి. ఒక్క తప్పు కూడా లేదని మేము నిరూపిస్తాం. నువ్వు నిరూపిస్తే నీకు కాళ్ళు ముక్తాం. స్వీకరిస్తావు ఈ సవాల్ని? కాబట్టి జన్ జీకి జన్ సికి చాలా తేడా ఉంది. జన్ జీని ప్రభుత్వం కోఆపరేట్ చేస్తూ ఉంది, జీనియస్ జనరేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం. ఎవరైతే జన్జీ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి, అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్లే జైలుకి వెళ్తూ ఉన్నారు. మీరు పాపం చదువు సంజలు రానటువంటి వాళ్ళు, మీరు కూడా జైలుకి వెళ్తారు. కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి బిడ్డలుగా మీ పట్ల మాకు జాలి ఉంది. మీరు ఆయన్ని నమ్ముకోవద్దు, నమ్ముకుంటే జైలుకి వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ